ఇప్పుడు లేపాక్షికి వచ్చాము. లేపాక్షికి అద్భుతమైన చరిత్ర ఉంది. అలాగే ఇక్కడ అందరినీ అబ్బురపరిచే విషయాలు చాలా మనం ఇక్కడ చూడవచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి. ఈ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో ఉంది. అసలు ఈ లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందంటే, సీతమ్మ తల్లిని రావణాసురుడు చెరబట్టి తీసుకుని వెళ్తుండగా సీతమ్మ వారిని కాపాడడానికి వచ్చిన జటాయువును రావణాసురుడు జటాయువు రెక్కను నరికినప్పుడు ఈ జటాయువు వచ్చి ఈ స్థలంలో పడిందట. జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలబడిందట. అందుకే ఈ స్థలానికి జటాయువు జ్ఞాపకంగా లేపక్షి అని పేరు వచ్చింది. కాలక్రమేణా లేపాక్షిగా పేరు వచ్చింది. జటాయువు థీమ్ పార్క్ లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చిన్న షాపింగ్ జోన్ అయితే ఉంది. ఈ థీమ్ పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది. థీమ్ పార్క్ లో ఇక్కడ మంచి ఆర్టిస్ట్ ఉన్నారండి. సో మా అతను కూర్చోబెట్టి మేమైతే స్కెచ్ చేయించుకుంటున్నాము. చాలా బాగా వేశారు చూడండి. సేమ్ ఫేస్ యాజ్ ఇట్ ఈజ్ గా వేశారనమాట. సో ఒక్కొక్కరికి ఒక 300 రూపీస్ తీసుకుంటారు. మేము పైకి వెళ్ళేసి వచ్చేలోపు మా అత్తకు స్కెచ్ అయితే కంప్లీట్ చేశారనమాట. ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. 15 మినిట్స్ లోనే ఎంత బాగా వేశారంటే స్కెచ్, మాకైతే చాలా బాగా నచ్చింది. థీమ్ పార్క్ లో కొండ ఉంటుందన్నమాట. సో ఆ కొండ ఎక్కి మనం పైనుంచి చూస్తే మొత్తం లేపాక్షి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కొండ ఎక్కి చాలా మంది ఊరికి అలా నేచర్ ను చూసి చుట్టూ లేపాక్షి ఊరిని చూసి వెళ్ళిపోతున్నారనమాట. సో ఈ రుద్రపాదాన్ని అయితే ఎవరు గమనించట్లేదు. చిన్న సర్కిల్లో ఉంటుంది. సో అదైతే మిస్ అవ్వకుండా చూసిరండి. రుద్రపాదం అంటే శివుని పాదముద్ర అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి చూడండి, గరుడ పక్షి కింద నుంచి చూసాం కదా, చాలా పెద్దగా కనిపిస్తుంది. అక్కడికి కూడా వెళ్లి చూడవచ్చు. ఇప్పుడైతే క్లోజ్ చేశారండి, ఎందుకంటే చాలా గాలి వస్తుందన్నమాట. గాలి ఎక్కువ పెడుతుండడం వలన అక్కడ క్లోజ్ చేశారనమాట. ఇక్కడ హ్యాండ్ మేడ్ వుడెన్ వంట పాత్రలు అలాగే బొమ్మలు కూడా చాలా ఉన్నాయండి. సో ఎవరైనా షాపింగ్ చేయాలంటే చేయవచ్చు. ఇప్పుడు మేము వీరభద్రప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో బెంగళూరు నుంచి చాలా మంది వస్తున్నారండి ఇక్కడికి. బెంగళూరు నుంచి లేపాక్షికి 120 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ 2.5 అవర్స్ లోనే మనకు ఇక్కడ రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఏదో ఒక సండే వీలు చూసుకొని మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కి హ్యాపీగా రిటర్న్ వెళ్ళొచ్చు. సో 100% చెప్తున్నానండి, మంచి ప్లేస్ అయితే విజిట్ చేసామనే అనుభూతి అయితే కలుగుతుంది. ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి. ఫుల్ వీడియో చూస్తే అక్కడ ఖచ్చితంగా చూడవలసినవి ఏంటివి అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడే గాని మనకు ఇక్కడ నేల కనిపించదండి. మొత్తం బండనే చూడండి. చుట్టూ ఎక్కడ చూసినా మనకు ఓన్లీ స్టోన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి స్తంభాలు ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి స్తంభాలు. ఇక్కడ మట్టి చూద్దామన్నా కూడా లోపల కనిపించదు మనకి ఎక్కడే అని. ఇక్కడంతా పెద్ద కొండ ఉండేదంట. సో ఆ కొండ మీదనే వీరభద్రప్ప స్వామి టెంపుల్ అయితే ఇక్కడ కట్టడం జరిగింది. ఈ టెంపుల్ మొత్తం శాండ్ స్టోన్ తోనే కట్టారు. సో ఈ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. చాలా గొప్పగా నిర్మించారు. ఇక్కడ గోడలకు గాని స్తంభాలకు గాని ఎక్కడ కలర్స్ కూడా వేయలేదండి. చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న నాగలింగం గురించి తెలిస్తే నిజంగా అందరూ ఆశ్చర్యపోవాల్సిందేనండి. జక్కన్న హంపన్న అని 2 అన్నదమ్ములు ఉండేవారట. సో వాళ్ళిద్దరు కలిసి కొన్ని నిమిషాల్లోనే ప్రపంచంలోని అతిపెద్ద నాగలింగం చెక్కారు. ఇంత పెద్ద నాగలింగాన్ని నిమిషాలలో చెక్కడం అంటే మామూలు విషయం కాదనమాట. సో అది ఎలాగో తెలుసుకుందాం. ఈ జక్కన్న హంపన్న శిల్పులు కదా, రోజువారీ పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారట. అమ్మ అన్నం పెట్టు అని అడిగితే వాళ్ళ అమ్మ, నాయన కొంచెం లేట్ అవుతుంది, మీరు ఇక్కడే కూర్చోండి, నేను అన్నం రెడీ అయ్యాక పిలుస్తాను అని లోపలికి వెళ్లిపోయిందట. అన్నం అయ్యే లోపు మనం ఏదో ఒకటి చేయాలి, ఊరికే ఖాళీగా ఉండడం ఎందుకు అని ఆలోచించారంట వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎదురుగా ఉన్న పెద్ద కొండను చూసి ఆ కొండలో ఈ పెద్ద నాగలింగాన్ని చెక్కారట. ఈ నాగలింగం ఎదురుగానే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుందండి. సో ఇక్కడ అన్నం చేసి బయటకు వచ్చేలోపు వాళ్ళ ఆ నాగలింగాన్ని చెక్కారు. తర్వాత వాళ్ళమ్మ బయటకు వచ్చి అన్నం రెడీ అయింది తిందురండి అని పిలుస్తూ ఎదురుగా చూసి ఆశ్చర్యపోయిందట. అన్నం చేసేలోపు ఇంత పెద్ద నాగలింగాన్ని చెక్కారు, నా బిడ్డలు ఎంత గొప్ప శిల్పులు అని సంతోషపడి ఆనందంతో ఎంత బాగుంది నాయన ఈ నాగలింగం అని పొగుడుతూనే ఉందట. అప్పుడు ఈ నాగలింగానికి దిష్టి తగిలి అక్కడక్కడ క్రాక్స్ అంటే చీలికలు వచ్చాయట. క్రాక్స్ రావడంతో ఈ విగ్రహం పూజకి పనికిరాదు అని జక్కన్న హంపన్న ఇద్దరు బాధపడ్డారట.
అలా బాధపడుతూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి, నాయన మీరు బాధపడకండి, దీనికి మంచి మార్గం ఉంది, ఈ నాగలింగం దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పడంతో వాళ్ళు ఒక శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. ఇక్కడ మరొక ఆశ్చర్యం ఏంటంటే ఈ గోడ మీద 2 కళ్ళ గుర్తులు అలాగే రక్తం కారుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి ఆలయాన్ని విరూపన్న అనే అతను కట్టించాడట. ఈ విరూపన్న విజయనగర రాజ్యంలో కోశాధికారిగా పనిచేసేవాడట. ఈ విరూపన్న రాజధనం వెచ్చించి కట్టాడు అని అతనికి శిక్ష వేయాలి అని సైనికులను పంపించి కబురు పంపారట. అప్పుడు విరూపన్న, నాకు శిక్ష పడడమే కదా మీకు కావాల్సింది, సరే నాకు నేనే శిక్ష వేసుకుంటాను, నాకు 2 కళ్ళను నా వీరభద్రప్ప స్వామికి అంకితం చేస్తాను అని చెప్పి 2 కళ్ళను పీకి గోడ మీదకి అలా విసిరేశాడట. సో అప్పుడు విసిరేసిన ఆ కళ్ళ గుర్తులు అలాగే రక్తపు మరకలు ఇప్పటికీ చెట్టు చెదరలేదు. బ్రిటిష్ కాలంలో రాజు ఇవి నిజమైన రక్తం మరకలే అని కూడా నిర్ధారించారట. అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలని స్టార్ట్ చేశారు. కానీ విరూపన్న చనిపోయిన తర్వాత ఈ కళ్యాణ మండపం నిర్మాణం ఆగిపోయింది. సో ఇక్కడ పెళ్లిళ్లు జరగడానికి కట్టిస్తున్నారు కదా, అందుకే ప్రతి స్తంభం మీద దేవుడి విగ్రహాలు ఉన్నాయి. సకల దేవతలు వచ్చి వధూవరులను ఆశీర్వదించాలనేసి ఇక్కడ ప్రతి స్తంభం మీద చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారు. అలాగే పట్టు చీరల మీద డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ కూడా ఇక్కడ స్తంభాల మీద ఉన్నాయి. స్తంభాలు అయితే చాలా ఉన్నాయండి. స్తంభాల మీద ఉన్న డిజైన్స్ కానీ దేవుని ప్రతిమలు కానీ ప్రతి ఒక్కటి చాలా చాలా అందంగా ఉంటాయి. ఇక్కడున్న ప్రతి స్తంభం అలాగే అతిపెద్ద నాగలింగం ఒకటి కాదు, ప్రతి ఒక్కటి విజయనగర కాలంలో ఉన్న శిల్పుల గొప్పతనం మనకు తెలుస్తుంది. ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఇక్కడ ఫోటోషూట్ గానీ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ గానీ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి చూడండి మొత్తం బండనే కనిపిస్తుంది, ఎక్కడే గానీ నేల లేదనమాట. సో మన్ను అనేది అసలు కనిపించదు. ఇక్కడ ఖచ్చితంగా చూడవలసింది సీతమ్మ పాదం. ఇక్కడ చూసారా, ఇది సీతమ్మ పాదం. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించి తీసుకుని వెళ్తుండగా కాపాడడానికి వచ్చిన జటాయువు రెక్కలు రావణాసురుడు నరికేస్తాడు. అప్పుడు ఆ పక్షి గిలగిలా కొట్టుకుంటూ కింద పడుతుంది. ఆ పక్షిని కాపాడడానికి సీతమ్మ వారు ఇక్కడ పాదాన్ని మోపారట. ఈ పాదం నుంచి వచ్చిన నీటిని తాగుతూ జటాయువు శ్రీరామచంద్రుడు వచ్చినంత వరకు బతికిందట. సీతమ్మ జాడ గురించి చెప్పి తర్వాత ఆ పక్షి చనిపోయిందట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సీతమ్మ పాదం నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయట. ఈ పాదం గుర్తును బట్టి సీతమ్మ వారు చాలా ఎత్తు ఉండేవారు అని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి రాతి ప్లేట్స్ ఉన్నాయి. సో ఈ ఆలయం నిర్మాణం జరిగేటప్పుడు శిల్పులు ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈ రాతి ప్లేట్స్లలో వాళ్ళు భోజనం చేసేవారు. ఈ రాయిలో మినరల్స్ ఉంటాయి కదా, సో రాతి ప్లేట్స్ లో తింటే హెల్త్ కు మంచిది అనేసి వాళ్ళు ఇలా రాతి ప్లేట్స్ ను వాళ్ళే స్వయంగా చెక్కి వాటిలో తినేవాళ్ళు అనమాట. చూడండి ఇక్కడ గమనించినట్లయితే రాతి ప్లేట్స్ కొద్దిగా హైట్ ఉంటాయి, వాళ్ళు కూర్చోవడానికి కొద్దిగా డౌన్ ఉంటుంది. ప్లేట్స్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో మరి అప్పట్లో మనుషులు చాలా పెద్దగా భారీ శరీరాలతో ఉండేవారు కదండి. పెద్ద పెద్ద గుండ్లను బండలను కూడా ఎత్తేవాళ్ళు అనమాట. మరి అంత బలంగా ఉన్నారంటే వాళ్ళకైతే ఇంత పెద్ద ప్లేట్స్ అయితే కావాలి. ఆలయం లోపల స్తంభాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయండి. సో పై భాగం అంతా ఆనుకొని ఉన్నట్టు, కింద భాగం అంతా కొద్దిగా దూరం ఉన్నట్టు కనిపిస్తాయి. ఇక్కడ గాల్లో వేలాడే స్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాల్లో వేలాడే స్తంభం అని ప్రచారంలో ఉందే కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నిజంగా ఇది గాల్లో వేలాడే స్తంభం కాదు. ఇక్కడ ఉన్న అన్ని స్తంభాల్లాగానే ఈ స్తంభం కూడా పెట్టడం జరిగింది. కాలక్రమంలో ఆ స్తంభం కింద ఉన్న భూమి కుంగడం వల్ల స్తంభం గాల్లో వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. స్తంభం కింద ఇలా క్లాత్ పెట్టి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ తీసేంత గ్యాప్ ఉండేది ఒకప్పుడు. కాలక్రమంలో దాన్ని బ్రిటిష్ వారు పరిశోధన కోసం కదిలించినప్పుడు కొంచెం ఒరిగి నేలను తాకింది. మేము కూడా ఇలా ఓని పెట్టి బయటికి లాగడానికి ట్రై చేసాము. సో కానీ కొంత భాగం అయితే అడ్డుపడుతుంది అనమాట, పూర్తిగా బయటికి రావట్లేదు. ఒకప్పుడు పూర్తిగా క్లాత్ బయటకు వచ్చేదట. సో ఇక్కడున్న స్తంభానికి పూర్వకళ పోయిందనే చెప్పవచ్చు. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ స్తంభాన్ని తీయడం గాని కదిలించడం గాని చేస్తే ఆలయం మొత్తం కూలిపోతుందంట. సో అంత గొప్పగా కట్టారు పూర్వీకులు.
ఇక్కడ దేవాలయపు పైకప్పు భాగాన మార్కండేయ చరిత్ర, గంగావతారణ, త్రిపురాసుర సంహారం, వటపత్ర సాయి, శివపార్వతుల కళ్యాణ ఘట్టం, శ్రీకృష్ణ లీలలు ఇలా చాలా 3D పెయింటింగ్ రూపంలో ఇక్కడ మనం చూడవచ్చు. చాలా బాగున్నాయండి. సో ఎవరు మిస్ అవ్వద్దండి. అప్పట్లోనే మరి కలర్స్ తో 3D పెయింటింగ్ చేయడం అంటే నిజంగా అద్భుతమనే చెప్పవచ్చు. ఎటువైపు వెళ్ళినా మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తాయి ఈ పెయింటింగ్స్ అంతా. 16వ శతాబ్దంలో వేసిన ఆ పెయింటింగ్స్ కూడా ఇప్పటికీ చెట్టు చెదరలేదు. ఈ లేపాక్షి ఆలయంలో ప్రతి ఒక్కటి అద్భుతమనే చెప్పవచ్చండి. ఇప్పుడు మేము వీరభద్రప్ప స్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో ఫస్ట్ మనకు గణేశుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో పాపనాశేశ్వరుడు, కోదండరాముడు, వీరభద్రప్ప స్వామి అలాగే దుర్గాదేవిని దర్శనం చేసుకోవచ్చు. వీరభద్రప్ప స్వామి ఉగ్ర రూపం కాబట్టి ఎదురుగా ఉండకుండా గర్భగుడిలో కొద్దిగా తలుపులకు పక్కన ఉంటాడన్నమాట. ఇక్కడ స్వామివారు నిల్చొని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు మనకు కనిపిస్తారు. ఇక్కడ రామలింగం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శివలింగం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇక్కడ మహాకాళి అమ్మవారు, అలాగే ఇక్కడ దుర్గామాత స్తంభం మీద స్వయంగా వెలిసింది. సో దుర్గా అమ్మ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి.